శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 4 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత తదీ తిథి వచ్చింది. నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 9 గంటల 37 నిమిషాల వరకు ఉంది. శనివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సిద్ధి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. మిత్రక్షేత్రం, అనుకూల క్షేత్రం. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. శనింట్లో రాహు ఉండటం యోగం. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అబ్రాడ్ సంబంధించిన పనులు ఏవైనా చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇటువంటి కార్యక్రమాలు కూడా స్వాతి నక్షత్రం బట్టి చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి స్వాతి మంచి నక్షత్రం. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. స్వాతి ఉంది కాబట్టి సర్జరీ చేయించుకోవచ్చు. అలాగే వైద్యపరమైన విషయాలకు, వైద్య సంబంధమైన విషయాలు తెలుసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. ఔషధ సేవలకు, అంటే ఎవరైనా మెడిసిన్స్ మొట్టమొదటిసారి స్టార్ట్ చేయాలంటే వాటికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. గృహారంభం, గృహప్రవేశం ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇటువంటివి నిర్వహిస్తూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి. ధనప్రాప్తి యోగం ఉంది. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాల పరంగా కూడా మంచి లాభాలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. ఏ ప్రయాణం చేసినా అందులో లాభం ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సమస్యలు అనేవి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అలాగే ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. ఆ చంచలమైన బుద్ధిని పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళు చక్కటి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార స్తంభన కనిపిస్తోంది. అంటే వ్యాపారం స్తంభించిపోవటం, వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి లేకపోవటం ఇలాంటివి ఈరోజు కనిపిస్తాయి. అటువంటప్పుడు వ్యాపారం చేసే సింహరాశి వాళ్ళు కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. మనోధైర్యాన్ని విడిచిపెట్టకండి, మళ్ళీ వ్యాపారం పుంజుకుంటుంది. అలాగే ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన ధన లాభాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకాల ద్వారా ఎక్కువ లాభాన్ని పొందటం ఆవిష్కృతమవుతుంది. అంటే ఏవైనా వస్తువులు అమ్మే వ్యాపారాల్లో ఉన్న కన్యారాశి వాళ్ళు ఈరోజు ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు. అదేవిధంగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను, మిత్రులను కలుసుకొని వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళు అద్భుతమైన విజయాలు, సంచలన విజయాలు నమోదు చేయడానికి కూడా తులారాశి విద్యార్థులకు ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. వృశ్చిక రాశి పురుషులైనా, వృశ్చిక రాశి స్త్రీలైనా
వేరే స్త్రీల వల్ల మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మీ పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. మీరేంటో అందరికీ చాటి చెప్పే అవకాశాలొస్తాయి. ఒత్తిడిని అధిగమించగలుగుతారు. విజయాన్ని వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. ఒత్తిడి కొద్దిగా ఉన్నప్పటికీ దాన్ని తట్టుకొని ముందడుగు వేస్తే అంతిమంగా విజయాలను వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అలాగే బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. కొత్త బండి కానీ, కొత్త కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ప్రయాణాల పరంగా కూడా మంచి లాభం పొందే యోగం ఉంది. ఏ ప్రయాణం చేసినా కుంభరాశి వాళ్ళు ఈరోజు అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని అనుకున్నా సరే ఆ పనిని సులభంగా, దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు మీన రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు మీన రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఆంజనేయుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ ఈ ఒక్క మంత్రం అద్భుతమైన శుభ ఫలితాలను ద్వాదశ రాశుల వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు మీ ధనంతో కాఫీ కానీ, టీ కానీ ఇప్పించండి. మీకున్న దురదృష్టం తొలగిపోతుంది. అలాగే శనిహోర ఉన్న సమయంలో ఎదుటి వాళ్ళని మన దగ్గర పనివాళ్ళుగా నియమించుకోవటానికి కానీ, మనం ఎదుటి వాళ్ళ దగ్గర లేదా ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కానీ అనుకూలమైన సమయము. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే ప్రయాణంలో కార్యసిద్ధి పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.